రామన్నకు శిరస్సు వంచి నమస్కారాలు. కేటీఆర్ గారు వచ్చేసిండు. రామన్న మానుకోట గడ్డ మీకు స్వాగతం సుస్వాగతం. పోరాటాల గడ్డ మానుకోట తెలంగాణ రామన్నకు స్వాగతం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ వేదిక మీదికి ఆహ్వానిస్తూ మా గిరిజన బిడ్డలకు అండగా లగచెర్లలో జరిగిన దమనకాండకు మరి మద్దతు ఇవ్వడానికి ఆ గిరిజన బిడ్డల పండగ చేసిన నాయకులకు, మీడియా సోదరులకు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళు ఏకం చేసి తెలంగాణ అమరత్వం రామన్నకు గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరూ కూర్చోవాలి. ఇది ధర్నా కార్యక్రమం. ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు
అన్న దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వెంటనే కూర్చోవాలి. అక్కడ నిలబడినటువంటి వాళ్ళందరూ దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు లగచర్ల గిరిజన దళిత పేద రైతులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మానుకోట గడ్డ మీద మరొక్కసారి మానుకోట రాళ్ల రణం స్ఫూర్తితో ఈరోజు రామన్న మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందు వరుసలో గిరిజన ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. దయచేసి అందరూ సహకరించాలి. వేదిక మీద కూర్చున్న వాళ్ళు వెనక జరగండి. బాబు జరగండి, కొంచెం జరగండి, వెనక జరగండి. రామన్న మీద ఒత్తిడి పెట్టకండి దయచేసి. చాలా సేపు ఉంటారు. హలో హలో మీరు కూర్చోండి. హలో అయ్యూబ్ జై తెలంగాణ కూర్చోండి. అందరూ ఒక్కసారి పిడికిలెత్తి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ. రామన్న పాట పాడుకుందాం ఒక్కసారి. కోటిరెడ్డి గారు మన మానుకోట గడ్డకు రామన్న వచ్చినందుకు ఒక్కసారి రామన్న పాట పాడుకుందాం. అంచెల్లి అక్కడ కొంచెం రామన్న ముందు వాళ్ళంతా జరగాలన్నా. దండాలు